Hi friends, welcome to the Tableau training. సో టుడే మనం వచ్చి కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏమిటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను కండిషనల్ ఫార్మాటింగ్ సినారియో అనేది. సో నేనేం చేశానంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. మంత్ వైజ్, ఇయర్ వైజ్ సేల్స్ అనేది తీసుకున్నాను. వ్యూలో ఒక యావరేజ్ లైన్ అనేది క్రియేట్ చేశాను. బేస్డ్ ఆన్ యావరేజ్ లైన్ నేనేంటంటే వాల్యూస్ని డివైడ్ చేశాను. అంటే అబోవ్ యావరేజ్ లైన్ వాల్యూస్ అన్నీ కూడా ఒక కలర్లో, బిలో యావరేజ్ లైన్ వాల్యూస్ అన్నీ కూడా ఇంకో కలర్లో అప్లై చేశాను. అంటే కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ వాల్యూని మనం బేస్ చేసుకొని ఆ వాల్యూ పైన ఉండే వాల్యూస్ అన్నింటినీ ఒక కలర్ని, ఆ వాల్యూకి కింద ఉండే వాల్యూస్ అన్నింటినీ ఇంకో కలర్ని అప్లై చేయడమే కండిషనల్ ఫార్మాటింగ్ అని మనం పిలుస్తాం. అలా అప్లై చేయడాన్నే మనం కండిషనల్ ఫార్మాటింగ్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను అది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే నేను ట్యాబ్లిక్ పబ్లిక్ అనే వర్షన్ని కనెక్ట్ అయ్యాను. సో అందులో శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సోర్స్ని సోర్స్గా తీసుకొని అందులో ఆర్డర్స్ అనే టేబుల్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ డేట్ని తీసుకుందాం. ఆర్డర్ డేట్లో మనకేం కావాలి, మంత్ వైజ్, ఇయర్ వైజ్ డేటా అనేది కావాలి. మెజర్ అనేది సేల్స్ని తీసుకుంటాను. ఓకే, దీన్ని స్వాప్ చేస్తాను. స్వాప్ చేస్తే మనకి డేటా అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ వ్యూకి ఒక యావరేజ్ లైన్ అనేది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ యావరేజ్ లైన్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఈ విధంగా అడుగుతుంది. రెఫరెన్స్ లైన్ టేబుల్ వైజ్ కావాలా, పెయిన్ వైజ్ కావాలా, సెల్ వైజ్ కావాలా అని. నాకు ఎంటైర్ టేబుల్ కావాలి కాబట్టి నేను ఎంటైర్ టేబుల్ అప్లై చేశాను. సో ఈ విధంగా మనకి యావరేజ్ లైన్ అనేది క్రియేట్ అయింది. సో యావరేజ్ వాల్యూ ఎంత, 48,429. సో దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ ఎంటైర్ టేబుల్లో ఇక్కడ వాల్యూ సమ్ ఆఫ్ సేల్స్ ఉంది కదా, ఈ సమ్ ఆఫ్ సేల్స్ ప్లేస్లో నేను ఇక్కడ క్రియేట్ న్యూ పారామీటర్ అని ఉంది కదా, ఈ క్రియేట్ న్యూ పారామీటర్ని క్లిక్ చేస్తాను. సో ఈ పారామీటర్ నేమ్ వచ్చి యావరేజ్ వాల్యూ అని అప్లై చేస్తాను. సో ఇక్కడ వచ్చి నేను ఆ వాల్యూ అనేది ఫిక్స్ చేస్తాను, 50,000. సో డేటా టైప్ ఎనేబుల్ కాలేదు, ఒకసారి ఓకే చేద్దాము. సో వ్యూ అనేది డిజేబుల్ అయింది. సో ఇంకోసారి ఎడిట్ చేసి చెక్ చేస్తాను. సో ఇప్పుడు ఆ డేటా టైప్ అనేది ఎనేబుల్ అయింది, చూసారా. ఇప్పుడు దీన్ని నేను ఇంటీజర్గా డేటా టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి మనకు వ్యూ అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను జస్ట్ వ్యూ అనేదే క్రియేట్ చేశాను. సో అందులో యావరేజ్ లైన్ అప్లై చేశాను. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, మనం కలర్స్ అప్లై చేయాలి. అంటే ఈ వాల్యూని బేస్ చేసుకొని అబోవ్ లైన్ వాల్యూస్ అన్ని కూడా ఒక కలర్లో, బిలో వాల్యూస్ అన్ని కూడా ఒక కలర్లో అప్లై చేయాలి. దానికోసం నేను ఒక క్యాలిక్యులేషన్ అనేది క్రియేట్ చేస్తాను. కండిషనల్ ఫార్మాటింగ్ అని చెప్పి నేమ్ ఇస్తాను. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ మనం మెజర్ ఏం తీసుకున్నాము, సమ్ ఆఫ్ సేల్స్ తీసుకున్నాము కదా, సమ్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ దాన్ మనం ఏదైతే పారామీటర్ క్రియేట్ చేసామో యావరేజ్ వాల్యూ అని, సో యావరేజ్ వాల్యూని తీసుకుంటాను. దెన్ అబోవ్ యావరేజ్, ఎల్స్ బిలో యావరేజ్. ఎండ్ అని ఉంది కదా, ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది క్రియేట్ చేశాను. సో ది క్యాలిక్యులేషన్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పి వచ్చింది. ఓకే క్లిక్ చేస్తాను. సో కండిషనల్ ఫార్మాటింగ్ అని ఒక క్యాలిక్యులేషన్ ఫీల్డ్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొని వచ్చి కలర్ లెజెండ్లో అప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ లైన్కి పైన ఉండే వాల్యూస్ అన్నీ కూడా ఒక కలర్లో, కింద ఉండే లైన్ అంతా కూడా ఒక కలర్లో వచ్చింది, చూసారా. సో మీరు కావాలంటే కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెజెండ్ని ఎడిట్ కలర్స్ చేసేసి, సో అబోవ్ యావరేజ్ అని కూడా గ్రీన్ కలర్స్లో, బిలో యావరేజ్ అని కూడా రెడ్ కలర్లో అప్లై చేస్తాను. చేంజ్ అయిపోయింది, చూసారా. సో మీరు కావాలంటే యావరేజ్ లైన్ కూడా కలర్ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాటింగ్ లైన్ అని ఉంది కదా, ఈ ఫార్మాటింగ్ లైన్లో ఇక్కడ మీరు మోడ్ సెలెక్ట్ చేసుకొని
మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోండి. నేను టైం బీయింగ్ ఎల్లో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూసారా? ఈ విధంగా మనం కండిషనల్ ఫార్మాటింగ్ అనేది క్రియేట్ చేస్తాం. సో సినారియో వచ్చి కండిషనల్ ఫార్మాటింగ్. దీన్ని సినారియోగా కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు ఫ్రెండ్స్. సో అంటే టుడే మనం ఏం చూసాము, కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా చూసాము. ఇది మనకి ఇంటర్వ్యూలో కూడా ఒక సినారియో కింద అడుగుతారు ఫ్రెండ్స్. అంటే మనం కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటో చూసాము, అదే విధంగా దాన్ని సినారియోగా కూడా అప్లై చేసి చూసాము. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.